Spidey is a good boy. Good morning, ma'am. Good morning, students. Sit down. Thank you, ma'am. By the way, andaru quiz ki ready ah? Yes, ma'am. Okay. So class is divided into 5 teams. First question. For a point x comma y, in the Cartesian system, coordinates are also called? Ma'am, abscissa and ordinate. That's right. Next question. If 5x minus 6 is 74, then value of 4x is? Ma'am, 64. That's correct. Next question. అందరూ క్విజ్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. బట్ 2 టీమ్స్ ఆర్ లీడింగ్, సునందాస్ టీమ్ అండ్ రాఘవాస్ టీమ్. ఇప్పుడు ఒక టఫ్ ప్రాబ్లం ఇస్తాను. దీన్ని ఎవరైతే ముందు సాల్వ్ చేస్తారో వాళ్ళే క్విజ్ విన్నర్. ఓకే మేడం, హ? రాఘవాని వైస్ ప్రిన్సిపల్ సార్ పిలుస్తా ఉన్నాడు. రాఘవ్, సార్ లోపలికి వెళ్ళు. నీ క్వార్టర్లీ ఫీ ఇంకా కట్టలేదు. 1 మంత్ లేట్. ఇప్పటికే నీకు 2 సార్లు రిమైండ్ చేశా. ఇంత లేట్ చేస్తే కష్టమమ్మా. ఇంట్లో చెప్పాను సార్, మనీ అడ్జస్ట్ చేస్తున్నారు. రేపు డెఫినెట్గా కట్టేస్తాను. రాఘవ్, నువ్వు మంచి స్టూడెంట్ అని నాకు తెలుసు, బట్ నా చేతుల్లో లేదు. రేపు కట్టేసాయి. ఓకే సార్. ఇంకెళ్ళు. హలో, మనం సంక్రాంతి తర్వాత ప్లాన్ చేద్దాం. ఒక్క దెబ్బతో మన ఊర్లో కొత్త స్కూల్ స్టార్ట్ చేయాలి. వైస్ ప్రిన్సిపల్ ఎందుకు పిలిచారు రాఘవ్? ఫీ పే చేయటం కొంచెం లేట్ అయింది మ్యామ్. పోనీ నేను అడ్జస్ట్ చేయను అమౌంట్ని? నో వద్దు మ్యామ్. నేను ఒక స్టేషనరీ బుక్ స్టోర్లో పార్ట్ టైం వర్క్ చేస్తున్నాను. రేపు మనీ ఇస్తా అన్నాడు. అంతలోనే కాల్ వచ్చింది. ఈసారి ఏదైనా అవసరం ఉంటే నాతో చెప్పు. ఓకే మ్యామ్. బట్ పార్ట్ టైం వర్క్ చేయడం మంచిదే, మనీ పైన గ్రిప్ వస్తుంది. మ్యామ్, మధ్యాహ్నం బ్రేక్ టైంలో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళారా? నీకెలా తెలిసింది? యూ ఆల్వేస్ సర్ప్రైజ్ మీ రాఘవ్. మ్యామ్, ఆ విష్పన్ స్పెషల్ డేస్లో అక్కడే ఇస్తారు. ఓ, యూ షుడ్ బికమ్ ఎ పోలీస్ డిటెక్టివ్. లెట్స్ గో. హ్యాపీ బర్త్డే విక్రాంత్. థ్యాంక్ యూ వెరీ మచ్ రా. మ్యామ్, హ్యాపీ బర్త్డే టు యూ విక్రాంత్. థ్యాంక్ యూ మ్యామ్. ఏం గిఫ్ట్ కొన్నావు బర్త్డేకి? మా ఫాదర్ 5K ఇచ్చారు మ్యామ్. హ్యారీ పాటర్ వాచ్ కొనుక్కుందాం అనుకుంటున్నా మ్యామ్. ఓకే నానా, వెరీ గుడ్. కూర్చోపో. పిల్లలు, జలియన్ వాలాబాగ్ పైన ఎస్సే రాసిచ్చారు కదా, వాళ్లల్లో కొంతమంది మక్కీకి మక్కీ చూసి పక్క వాళ్ళది రాసేశారు. నవ్వకండి, వాళ్ళందరికీ కూడా 0 వచ్చాయి. బట్ సునంద అండ్ రాఘవ చక్కగా రాశారు. అయితే ఇద్దర్లో పెన్ గిఫ్ట్ ఎవరికి ఇస్తారు మ్యామ్? ఈ తెలివేదో నీ ఎస్సే రాయటం పైన చూపించుంటే బాగుండేది. ఎనీవే నానా, రాఘవ సునంద ఇద్దరూ కూడా చాలా చక్కగా రాశారు. బట్ సునంద ఈ ఎస్సేని కొంచెం హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తే, రాఘవ మాత్రం హ్యుమానిటేరియన్ వ్యూతో చాలా చక్కగా రాశాడు. సో రాఘవ ఈజ్ ద విన్నర్. కమాన్ రాఘవ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. మహాలక్ష్మి టీచర్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఏమైంది మ్యామ్? పిల్లల్లో అసలు ఎనర్జీయే లేదు. ఆకలి మంటలమ్మా, మన వాళ్ళవి ఆకలి మంటలు. అయితే పర్లేదు. ఓకే స్టూడెంట్స్, బోర్డు మీద ఉన్న పద్యాన్ని మళ్ళీ అందరూ ఒకసారి చెప్పండి. విశ్వదాభిరామ
వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. లంచ్ బెల్ మోగింది, అందరూ భోజనానికి బయలుదేరండి. ఇందులోనే పెట్టానే, ఇక్కడే పెట్టాను. ఏమైపోయా డబ్బులు? కనిపించట్లేదే. మై మనీ ఇస్ గోన్. నా 5,000 ఇక్కడే పెట్టాను కదా. లంచ్లో ఎవరో దొంగతనం చేశారు. నువ్వేమైనా తీసావా? నువ్వురా? ఓ మై గాడ్. రే నువ్వు. వాట్ హ్యాపెండ్ విక్రాంత్? మ్యామ్, నా డబ్బులు ఎవరో దొంగతనం చేశారు మ్యామ్. మళ్ళీ సరిగా చూడు బ్యాగ్లో ఒకసారి. మే కమింగ్ మ్యామ్. ఎస్ కమిన్. లేవు మ్యామ్. లంచ్ తర్వాత ఎవరొచ్చారు ఫస్ట్ క్లాస్కి? మ్యామ్, ఎస్. చిన్న వర్క్ ఉండే మ్యామ్, అందుకే తొందర లంచ్ చేసి వచ్చాను. మళ్ళీ ఇప్పుడెందుకు వచ్చావు? మ్యామ్, ఈరోజు ఫీ పే చేయాలి మ్యామ్. ఇదే లాస్ట్ డే, సో తొందరగా వచ్చాను. బట్ క్యాషియర్ లేడు, సో వచ్చి వెళ్ళాను. ఫీ ఎంత పే చేసావు? 5,000. ఐ డౌట్ రాఘవ్ మ్యామ్. ఫస్ట్ వైస్ ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళు. ఆయనే డిసైడ్ చేస్తారు ఏం చేయాలో. వెళ్ళు. మ్యామ్ 1 minute మ్యామ్. సార్, నేను ఆ మనీని పార్ట్ టైం వర్క్ చేసి సంపాదించాను సార్. మీరిద్దరూ ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు కదా. అసలు రాఘవ ఈ పని చేయలేదని నీ నమ్మకం ఏంటి? మేడం, నేను రాఘవ్ లాస్ట్ ఇయర్ ఆర్ఫనేజ్ ఫండ్స్ డ్యూరింగ్ కలెక్షన్ కోసం కలిసి పనిచేశాం. రాఘవ్కి ఎంత ఛాన్స్ ఉన్నా 1 రూపీ కూడా తీసుకోలేదు. హీఈస్ వెరీ స్ట్రైట్. ఇంత తెలిసిన దానివి రాఘవతో ఎప్పుడు ఎందుకు గొడవ పెట్టుకుంటూ ఉంటావు? అది కాంపిటీషన్ మేడం, అంతే. మళ్ళీ అడుగుతున్నా, నీకు ఆ 5,000 ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పు. ఆల్రెడీ చెప్పాను కదా సార్, ఆ మనీని పార్ట్ టైం వర్క్ చేసి సంపాదించానని. నిన్న మీ పేరెంట్స్ అరేంజ్ చేస్తున్నారన్నావు. మీకు మా పేరెంట్స్ ఫీ కట్టడం లేదని చెప్పడం ఇష్టం లేదు సార్, అందుకే అలా చెప్పాను. రాఘవ్, నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు. బట్ ఇప్పుడు నువ్వు కరెక్ట్ అని చెప్పలేను. సో ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదని ఎలా ప్రూవ్ చేస్తావు? ఇప్పుడు మీ పేరెంట్స్ని పిలవక తప్పదు. సార్, రాఘవ నిజమే చెప్తున్నాడు సార్. ఇన్ఫాక్ట్ నిన్న నేను డబ్బులు ఇస్తానన్నా కూడా వద్దు మేడం, ఈరోజు నేను ఎలాగైనా కట్టేస్తానని చెప్పాడు సార్. విక్రాంత్ మనీ గురించి నిన్న రాఘవకు అసలు తెలిసే అవకాశమే లేదు సార్. మేడం, మీ ఇద్దరి మాటలు నేను నమ్ముతా. బట్ ఒక ప్రొసీజర్ ఉండాలి కదా. వీళ్ళ పేరెంట్స్ ఇది కన్ఫర్మ్ చేస్తే ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే సార్, ఈవినింగ్ లోపల దొంగవరో కనుక్కుంటే మా పేరెంట్స్ ఇంత అవసరం లే కదా. ఎస్, బట్ ఎలా? నేను చూసుకుంటా సార్, నాకు వదిలేయండి. ఈవినింగ్ లోపల దొంగవరో పట్టుకుంటా. మీరు ఈవినింగ్ లోపల ఆ దొంగను ఎలాగైనా పట్టుకోవాలి, లేదంటే డబ్బులు దొరకడం చాలా కష్టం. మ్యామ్ 1 minute మ్యామ్, నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఓకే. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఎస్, టెల్ మీ. సాయి, ఓకే. నువ్వు మధ్యాహ్నం షూట్ చేసిన కెమెరా ఇయ్యి ఒకసారి. ఎందుకు? చిన్న పనుంది, వైస్ ప్రిన్సిపల్ గారు తెమ్మన్నారు. భయా, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? నో, విషయం తర్వాత చెప్తా. గో గెట్ ఇట్. మ్యామ్, కొంచెం మీ ల్యాప్టాప్ ఇస్తారా? ఆడుకుంటాం. ఓకే. వీళ్ళేంటి ఇలా క్లాస్ ముందే డాన్స్ చేస్తున్నారు? కమాన్, నీకు అసలు ఇన్స్టా రీల్స్ అంటే తెలుసా? సి, ఎవరో వచ్చారు. జూమ్ ఇన్ దేర్. వీళ్ళిద్దరిలో
ఎవరో ఒకరు దొంగతనం చేసి ఉన్నారు. లెట్స్ యాక్ దెమ్. మ్యామ్, మిమ్మల్ని లాస్ట్ పీరియడ్లో కలుస్తాం. ఇంకా 3 hours టైం ఉంది. గో అండ్ ఫైండ్ దెమ్. ఓకే మ్యామ్. వీళ్ళని గుర్తుపట్టడం కష్టం, కానీ వాటర్ బాటిల్ని గుర్తుపట్టొచ్చు. వెళ్ళి వాళ్ళని పట్టుకుందాం పద. రాఘవ్, నువ్వు నాకంటే ముందు క్లాస్ రూమ్కి వచ్చావు. ఎందుకు తీసావురా 5K? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు. నేనేం మధ్యలో రాలేదు. నువ్వు మధ్యలో వచ్చావని నేను చెప్పానా? నో, నేను రాలేదంటున్నాను. నాకేమీ తెలీదు. సరే, ఇక నువ్వు నిజం ఒప్పుకునేలా లేవు. టపాస్ని పిలవాల్సిందే. ఏం వాడంటే భయమా నాకు? పిలు. వీడే టపాస్. చూడటానికి ఇలా ఉంటాడు కానీ ముదురు. ఒకసారి హిందీ టీచర్ బాగా కొట్టాడు అని ఆయన బైక్ నడిపేటప్పుడు ఒక టపాస్ వేశాడు. టీచర్ పాపం 2 weeks బెడ్ రెస్ట్లో ఉన్నాడు. వీడిపైన డౌట్ ఉన్నా ప్రూఫ్ లేదని ఊరుకున్నాడు. అప్పటి నుండి వీడిని అందరూ టపాస్ అనే పిలుస్తున్నారు. ఏం రా, రాఘవ్ గారు అడుగుతుంటే నిజం చెప్పలేదంట. నువ్వెవర్రా నన్ను అడగడానికి? అవునా, అయితే నీ సంగతి నేను సాయంత్రం చూసుకుంటా. వద్దురా బాబు, నిజం చెప్పేస్తాను. నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది. అది అందరికీ తెలిస్తే నన్ను ఫుల్లుగా ఏడిపిస్తారని ఏదో ఒక రీజన్ చెప్పి మధ్యలో వచ్చి సిరప్ తాగుతాను. నీలా కాదురా నేను, అందుకే సైలెంట్గా ఉన్నాను. వీడు నిజం చెప్తున్నాడు అంటావా? ఎస్. అయితే ఆ రెండో వాడిని పట్టుకోవాలి ఇప్పుడు. ఏ స్పైడీ, ఏంట్రా అలా వెళ్ళిపోతున్నావు? హాయ్ రా. సారీ, ఏదో ఆలోచిస్తున్నా. బై ద వే, నైస్ గేమ్, యూ ప్లేడ్ వెల్. థ్యాంక్స్ మ్యాన్. రేపు మళ్ళీ మ్యాచ్ ఉంది, కమ్ అండ్ వాచ్. షూర్. ఎవరితో మ్యాచ్? నీ గ్యాంగ్తోనే రా, అందుకే చెప్పా. ఓ ఓకే, బాయ్. బాయ్. అరే, ఈరోజు మధ్యాహ్నం నువ్వు లంచ్ చేసే ప్లేస్ దగ్గరికి వచ్చా. అక్కడ కనిపించలేదని క్లాస్ రూమ్ దగ్గరికి కూడా వచ్చా. అక్కడ కూడా లేవేంట్రా? క్యాషియర్ కోసం వెళ్ళాను, ఆ టైంలో వచ్చుంటావు. వెయిట్, నా కోసం మా క్లాస్ రూమ్కి వచ్చావా? అవును, వచ్చా. కొన్ని మ్యాథ్స్ డౌట్స్ నేను వచ్చా. అది నువ్వేనా? అవును, నేనే. అలా చూస్తున్నారేంట్రా బాబు? నేను చెప్తా. నేను సాయంత్రం కలుస్తా. సో మధు మనకు అబద్ధం చెప్పాడా? నో, మనం ఎక్కడో ఏదో పాయింట్ మిస్ అవుతున్నాం. నువ్వు లంచ్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ ఎక్కడ పెట్టి వెళ్ళావు? డెస్క్ మీద పెట్టేలాను. అన్ని డబ్బులు అలా ఎలా వదిలేసి వెళ్ళావురా? ఇవి జనరల్గా మూసేసి ఉంటాయి కదా. ఆ దొంగ అసలు క్లాస్ రూమ్కే రాలేదు. వాట్? ఈ విండో నుంచి కట్టెపుల్లతో ఆ బ్యాగ్ని లాగాడు. మరి ఆ దొంగను పట్టుకోవడం ఇంపాసిబుల్ కదా. ఈ షూ మార్క్స్ చూడు. ఈ దొంగ ఇక్కడి నుంచే పైకెక్కుంటాడు. ఆ దొంగకి ఖచ్చితంగా ప్యాంట్ పైన మరక అంటుకునే ఉంటుంది. మనకింకా 1 hour ఉంది. ఇప్పుడు ప్యాంట్ పైన ఆ మరకుండేవాణ్ణి మనం అంతలోనే పట్టుకోవాలి. యు ఆర్ గుడ్, బట్ నో, వాడు ఆ మరకను అప్పుడే తుడిచేసి ఉంటాడు. మన లంచ్ టైం 30 minutes. వాడు అంతలోనే దొంగతనం చేసి మరక తుడుచుకుని లంచ్ కూడా చేశాడంటావా? మళ్ళీ చెప్పు. 30 minutesలో వాడు దొంగతనం చేసి మరక తుడిచి లంచ్ చేశాడంటావా? బ్రిలియంట్ క్వశ్చన్. నాకు ఐడియా వచ్చింది. వెళ్ళా దొంగను పట్టుకుందాం పద. వాట్ ఈస్ ది ఐడియా?
ఐడియా వచ్చింది నా వల్లే కదా, అదేంటో చెప్పు. టైం లేదు పదా.